ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మీనాక్షిగా నటిస్తున్న విషయం ఆర్య సార్కి చెప్పకుండా మేనేజ్ చేయడం నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఈ నిజం ఎక్కువ కాలం దాచకూడదు. సార్కి చెప్పేయాలి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక సార్కి జరిగిందంతా చెప్పేస్తాను. అను 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 ఏమైందను ఏమైందను హకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. అలాగే నాన్న. చూసుకోవాలి కదా నువ్వు. ఏదో ఆఫీస్ కి లేట్ అవుతుందన్న హడావిడిలో నేను చూసుకోలేదు సార్. అయినా అంత తొందర ఎందుకు నీకు? ఇటు పెయిన్ ఎక్కువగా ఉన్నట్టుంది ఆర్య. హాస్పిటల్కి తీసుకెళ్దామా? వద్దు సార్, అంతగా నొప్పేం లేదు. పైగా ఆఫీస్కి చాలా లేట్ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్తావా? వద్దను, లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో. లేదు సార్, నేను ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. లేదంటే లేదంటే జలంధర్ వల్ల ప్రాజెక్టు నాశనం అవ్వకూడదు. నేను అది వీళ్ళతో చెప్పలేనే. లేదంటే వర్క్ పెండింగ్ పడుతుంది సార్. అర్జెంటుగా ఫినిష్ చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి. అమ్మా, నాకెప్పుడైనా చిన్న దెబ్బ తగిలినా నువ్వు నన్ను స్కూల్కి పంపావు కదా, మరి నువ్వెలా ఆఫీస్కి వెళ్తావు? వద్దమ్మా, నా మాట విను. అను, అక్కి మాట అయినా వినను. పైగా ఆర్య నిన్న ఆఫీస్కి సండే తనేదో అర్జెంట్ వర్క్ అంటుంది కదా, వెళ్ళనివ్వు. ఏదైనా ఉంటే ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం. సరే, కనీసం ఆఫీస్ వర్క్ అయినా డ్రాప్ చేసి వస్తాను ఆర్య. సార్ వద్దు, నేనే వెళ్తాను. అది కాదను, నేను చెప్పాను. సండే డోంట్ ఫోర్స్ హర్. పదను, నేను బయటికి వచ్చి ఆటో ఎక్కిస్తాను. పర్వాలేదు సార్, నేను వెళ్ళగలను. సరే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. అక్కి జాగ్రత్త. నేను కాదమ్మా, నువ్వే జాగ్రత్త. వెళ్ళొస్తాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.